మోంతా తుఫాను మరికొన్ని గంటల్లో అయితే కాకినాడ వద్ద తీరం దాటుతుందని చెప్పి విశాఖ వాతావరణం కేంద్రం అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరో కొన్ని గంటల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, ఈ వర్ష ప్రభావం ఏ విధంగా నమోదవబోతుందని చెప్పి విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ తీరం దాటే సమయం ఏ విధంగా ఉంటుంది, ఏం చెప్తారు? తీరం ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి లోపల దాటే అవకాశం ఉంది. దాటే సమయంలో కాకినాడ దగ్గర దాటే అవకాశం ఉంది. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నాయి. ఆ తీరానికి అతి సమీపంలో ఉప్పెన ఉండే అవకాశం 1 మీటర్ వరకు ఉంటుంది. ఇక ఈ ప్రాంతంలో అత్యధికంగా గాలుల వేగం ఉంటుంది. దానికి కొంచెం దూరంలో 60 నుంచి 90, ఇంకా కొంచెం దూరంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఎంత గాలి పెరిగితే అంత డ్యామేజ్ పొటెన్షియల్ ఉంటుంది. ఇక శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న అన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ 1-2 చోట్ల ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చాము. నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలో భారీ నుంచి అతి భారీ ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్, కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయి, చిత్తూరులో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఎల్లో వార్నింగ్ ఈ రోజుకి ఇచ్చాం. ఇక రెండవ రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ఈ విధంగా సూచించాము. అవి ఆరెంజ్ వార్నింగు, ఎల్లో వార్నింగ్గా వర్గీకరించాం. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఈ 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు ఉన్న ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. మరియు పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు వరకు ఉన్న ఈ ప్రాంతంలో కూడా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నది. ఇక 3 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇందాక చెప్పిన విధంగా ఈ ప్రాంతాలలో ఉప్పెన ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. సరే, ఈ విండ్స్ ఎలా ఉంటాయి? విండ్స్ ఈ ఏరియాలో 90 నుంచి 100, గరిష్టంగా 110 వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా కాకినాడ పోర్టు వద్ద 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, గంగవరం, విశాఖపట్నం వద్ద 9వ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నంలో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయడం జరిగింది. అంటే ఈ తీరం దాటే సమయంలో ప్రధానంగా ఎక్కువ వర్షపాతం ఏ జిల్లాల మీద పడుతుంది? ఇప్పుడు ఆ వర్షపాతం మొదటి రోజు ఇక్కడ వరకు ఉండే అవకాశం ఉన్నందువల్ల, దీని యొక్క క్లౌడ్ యొక్క ఆర్గనైజేషన్ ఎంతవరకు ఉన్నందువల్ల శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఇచ్చాం. కానీ అత్యధికంగా ఈ సెంట్రలైజ్డ్ పోర్షన్స్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాల్ క్లౌడ్ రీజియన్ ఇటు పక్క ఉంటుంది కాబట్టి పెరిఫరల్ రీజియన్లో తక్కువగా పడి వాల్ క్లౌడ్ రీజియన్లో ఎక్కువగా పడుతుంది. సరే, ఈ మోంతా తుఫాన్ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు? ప్రభుత్వానికి వివిధ యంత్రాంగాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ద్వారా, అడ్వైజరీస్ ద్వారా తెలియజేశాం. కాబట్టి వాటికి తగ్గట్టుగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వ్యవసాయదారులకు, మత్స్యకారులకు, పోర్టులకు, రవాణాకు మరియు టూరిజంకి, రైల్వేస్కి అన్నింటికీ కూడా సమాచారం వివిధ రూపాల్లో పంపించడం జరుగుతుంది. సామాన్య జనావళికి సోషల్ మీడియా ద్వారా, వివిధ సమాచార సాధనాల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. సరే, ఈ మోంతా తుఫాన్ తీరం దాటే సమయంలో ఎన్ని రోజులు ఇంపాక్ట్ అయితే ఉంటుందంటారు? ఇక రాబోయే 2 రోజులు కూడా ఉంటుంది. మొత్తం కోస్తా జిల్లాల్లో 3వ రోజు ఉత్తర కోస్తా జిల్లాలకు ఉండే అవకాశం ఉంది. ఇది మోంతా తుఫాన్ అయితే కాకినాడ సమీపంలో అయితే ఈ తీరం అయితే దాటుతుంది. ఈ నేపథ్యంలో మరో 2 రోజులు అయితే ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ మోంతా తుఫాను తీరం దాటే సమయంలో ఈదురుగాలు 90 నుంచి 110 విండ్ స్పీడ్ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.